హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీ పసుపులెట్టి. సో గైస్, మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? కర్నూలు జిల్లాలోని మంత్రాలయం టెంపుల్ దగ్గర ఉన్నాం. సో మంత్రాలయం టెంపుల్ అంటే చాలా ఫేమస్ కదా, మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మంత్రాలయం దగ్గర చాలా మంది కూడా చాలా స్టాల్స్ అని పెట్టుకున్నారనమాట. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, చిన్న చిన్నవన్నీ కూడా. అందులో భాగంగా మీకోసం నేను ఒక టిఫిన్ సెంటర్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. అసలు వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి, వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో. సో గైస్, మొత్తానికి అయితే మనం ఇక్కడ మంత్రాలయం దిగినటువంటి ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో వారి మాటల్లో ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అసలు దీనికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది కూడా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, నమస్తే. మీ పేరు? విశ్వనాథ్ గారు. సో యాక్చువల్లీ ఈ యొక్క టిఫిన్ స్టాల్ అనేది మీరు ఎంతకాలంగా నడుపుతున్నారండి? సార్ మనం వచ్చేసి 9 నెలలు అయింది సార్ మంత్రాలయానికి వచ్చేసి. ఓకే. కానీ మనం సొంతంగా ఇంతకు ముందు వేరే వారి దగ్గర పనిచేస్తాం. ఓకే. ఇప్పుడు మనం సొంతం, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ప్రాబ్లం అయింది. ఇప్పుడు సొంతం నడుపుతున్నాం. మీరు పనిచేస్తారు వేరే వాళ్ళ దగ్గర? అన్న, దీనికి సంబంధించి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా ఇక్కడ మంత్రాలయం ముందు పెట్టుకోవడానికి? సార్ స్వామీజీ అతను మనసు చేసి ఏమైతే చేస్తాడు ఏమో, అతని దయ వల్ల మనం బ్రతుకుతున్నాము. ఓకే. స్వామీజీ దయ అంటే పర్మిషన్ అడిగారు వాళ్ళు? సెక్రటరీ కూడా అడిగినాం, మా రిలేషన్ లో ఉన్నారు, వాళ్ళు అడిగినాం. పెట్టుకోండి, నలుగురు బతికేటట్టు మీరు పడతారు, ఏమైనా ఉంటే తీసే పోతే అందరు పడతారు, సర్లే అంటారు. సో మరి దీనికి సంబంధించి ఏమన్నా డబ్బులు కట్టారా మీరు వాళ్ళకి? లేదు సార్, ఇది ఫుట్పాత్ కదా, పంచాయతీ వాళ్ళకు రోజు 20 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. రోజుకి 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందా పంచాయతీ వాళ్ళకి? అంతే. ఓకే, ఫైన్. సో దీనికి సంబంధించి అసలు ఎలా వచ్చింది ఐడియా మీకు? ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దీనికి? సార్ ఇది కొత్తది కాదు. నేను అంత ఉన్నప్పటి నుంచి ఇదే పని మనం చేసేది. ఓహో, అంటే మీరు వర్క్ చేసేవారు వేరే వారి? లేదు, మనదే సొంతం ఉండేది. మనది ప్రాపర్ కౌతాలం. మనం కొంచెం అప్పుల్లో ఇల్లు కట్టించాము, అప్పులు అయినాయి. రాఘవేంద్ర ఏమో ఇక్కడ తీసుకొచ్చి అతని దయతోనూ మనం అట్లే బతుకుతున్నాం. మరి బాగా నడుస్తుందా? పర్లేదు. ఓకే. సో దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎలా అయింది? మనం చూసినట్టు ఒక బండి, ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో 2 అంబ్రెల్లాస్ ఉన్నాయి. సో చెప్పండి, ఏంటి అసలు దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం పాతదే కదా, ఇంతకు ముందు మన అన్న హోటల్స్ మనకు అన్నీ ఉన్నాయి కదా, మనకేం అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ 10,000 అయిపోయింది. మీకు అయిపోయింది? అది లేదు, కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ 60,000 తో చిన్న స్టాల్ పెట్టేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఏ ఐటమ్స్ పెడుతూ ఉంటారు? సో మనది వచ్చేసి ఒగ్గాని బజ్జీ ఫేమస్ ఇక్కడ. ఒగ్గాని బజ్జీ అంటే బజ్జీ. ఓకే. ఇంకా పొంగనాలు ఇస్తాం, ఇడ్లీ వడ అన్ని దొరుకుతాయి. కానీ ఈ లైన్ లో ఒగ్గాని బజ్జీ దొరకదు. పూరి చేస్తాం, ఎప్పుడన్నా వారం వచ్చినప్పుడు పూరి చేస్తాం. మళ్ళీ ఇడ్లీ వడ ఉంటుంది. ఇడ్లీ వడ అంటూ ఫుల్ రన్నింగ్ ఉంటుంది. ఓకే. ఇంకా రైస్ ఐటమ్ పలావ్ ఉంటుంది, పులిహోర ఉంటుంది, లెమన్ రైస్ ఉంటుంది. ఓకే. ఒక పొద్దున టైంలోనే ఈవినింగ్ కూడా పెడుతూ ఉంటారా? ఈవినింగ్ పెట్టాలని ఉంది సార్, కానీ ఎక్కడ ఇది లేదు కదా, అందుకోసమే ఇంకా స్టార్ట్. ఈవినింగ్ జనాలు రావడం లేదా? వస్తే జనాలు ఎప్పుడు ఉంటారు. అంటే మనము కొంచెం టైర్డ్ అయింటాం కదా, ఎక్కడ ప్లేస్ లేదని కొంచెం ఆలోచిస్తున్నాం. ఓకే ఓకే, ఫైన్. ఇంతకు ముందు వ్యాపారం 1,500 అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒక 3,000 అవుతుంది. 3,000, 3,500, 4,000 దాకా అవుతుంది. గురువారం వచ్చి 5,000 అవుతుంది. ఓహో, అంటే గురువారం అంటే ఇక్కడ ఫేమస్ కాబట్టి ఆ రోజు మాత్రం కొంచెం బాగా అవుతుంది. గురువారం, ఆదివారం. ఇది ఎట్లా అంటే మంత్రాలయం వచ్చేసి ఎప్పుడు జనాలు ఉంటారో అప్పుడే బిజినెస్ జరిగింది. మనం ఊహించలేము, మంత్రాలయాన్ని ఊహించలేము. ఇప్పుడే బిజినెస్. మనం ఎక్కువ వేసినామా అంత లాస్ అవుతుంది, అయ్యో తక్కువ వేసినామా ఇబ్బంది పడతాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏంట్లో లేబర్ ఉండాలి దీనికి. ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మ నాకు చాలా సహకరిస్తుంది. అందుకోసం ఇంకా ఏమన్నా అర్జెంట్ కావాలంటే ఇంట్లో చేస్తుంది. మనము ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటాం. ఫైన్ అండి. రోజుకి ఎంతమంది జనాలు వస్తుంటారు? సార్, ఇది చెప్తున్నా కదా, మనము దీన్ని ఎంజాయ్ చేయలేము. వస్తావు, మనము పొద్దున్న లేస్తేనే ఫుల్ ఉంటుంది, ఒక్కొక్కసారి మళ్ళీ సాయంత్రం లోపు ఖాళీ అవుతుంది. ఓకే ఓకే. 10,000 మంది 5,000, 10,000 మంది దాకా వస్తుంటారు, పోతుంటారు. ఓకే, 5,000 నుంచి 10,000 మంది జనాలు ఇక్కడ వస్తుంటారు, పోతుంటారు. మీ యొక్క స్టాల్ కి ఎంత మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది? నెంబర్ వస్తుంటారు. మైసూరు, బెంగళూరు, మళ్ళా కొన్ని మంది ఉన్నారు తమిళనాడు, కొంతమంది వస్తుంటారు. ఇక్కడ అందరూ కూడా అన్ని లాంగ్వేజెస్ మాట్లాడేస్తున్నారు, మీరు కూడా మాట్లాడేస్తారా? ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు మీరు? సార్ మనకు వాళ్ళు
ఏ భాష మాట్లాడుతూ వాళ్ళకి మనం సహకరిస్తాం. ఆ, ఎందుకంటే వాళ్ళు వచ్చింటారు కదా, ఆ, వాళ్ళు ఎక్కువ తమిళనాడు వాళ్ళు వచ్చింటారు, ఉమ్, వాళ్ళకి మనం సహకరించండి. మనకు అర్థం కాదు కానీ మనం సహకరిస్తాం. ఓకే ఓకే. ఇంకోటి మనము ఎక్కువ కన్నడ మాట్లాడాలి, ఉమ్, తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు. ఆహాహా. ఏమంటే ఇట్లా అట్లే తెలుగు మాట్లాడతాం, మేము స్పష్టంగా రాదు. ఓహో అవునా. సరే, ఈ యొక్క వడలు కావచ్చు ఇవన్నీ కూడాను ప్లేట్ ఎంత ఉంటుందండి ఒకటి? సార్ మనం రెండిట్లీ ఒకటి 30 రూపాయలు. ఏవైనా సరే 30 రూపాయలు, ఒక ప్లేట్ 30 రూపాయలు. సూపర్, చాలా తక్కువ రేట్ అనే చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి బయట అన్నిటిలో చూసుకున్నట్లయితే. లేదు సార్, అంత మనం రైస్ బజ్జీ పెడితే 40 తీసుకుంటాం, ఉమ్, ఉమ్, 3 ఇడ్లీ ఒకటి పెడితే 40 తీసుకుంటాం, ఉమ్, ఉమ్. 2 ఇడ్లీ ఒకటి ఉంటే 30 తీసుకుంటాం. ఓకే ఓకే ఫైన్. మరి ఒక రోజు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు సరుకు తీసుకురావడానికి? 2000 దాకా 2000 దాకా అవుతుంది. మరి దాని మీద డబ్బులు ఎంత వస్తాయి ఒక రోజుకి మీకు? 1000-1500 దాకా వస్తుంది. 1000 నుంచి 1500 అంతే వస్తుంది. అంటే సార్ మనము పొద్దున్న నుంచి రాత్రి రోజు చేయం కదా, అవును అవును. మనం వచ్చేది 4 గంటలకు, మనం ప్రిపేర్ 4 గంటలకు చేస్తాం. ఉమ్, ఉమ్, 4 గంటలకి స్టార్ట్ చేస్తే ఉమ్. మనము ఇక్కడికి వచ్చేసరికి 6-6:30 అవుతుంది. ఓకే. 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉమ్, 6 గంటల నుంచి ఉమ్, 11:30 అయిపోయి ఇంకా ఎండ పడింది కదా, ఉమ్, ఉమ్. ఇంకా ఒక అర్ధ గంట ఉంటుంది అయిపోయి అన్ని ఇదన్నీ అయిపోయింది. అయిపోయి ఇంకా అరగంటలో మొత్తం ఇంకా అరగంటలో క్లియర్ అయిపోతుంది. ఓకే సూపర్ అండి. ప్రేక్షకులందరూ కూడాను బిజినెస్ వాళ్ళు అనమాట. సో బిజినెస్ చేసేవారు అనమాట. వాళ్ళకి ఈ యొక్క స్టాల్ కనుక పెట్టాలి అనుకుంటే ఎలాంటి సజెషన్స్ మీరు ఇస్తారు? సార్ పెట్టుకోవచ్చు సార్. ఉమ్, ఇంకోటి సార్, వేరే బిజినెస్ కన్నా ఈ బిజినెస్ ఎందుకంటే ఉమ్, వేరే బిజినెస్ చేస్తామా ఉమ్, ఉమ్. ఇప్పుడు లాక్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఉంది, అవును అవును. ఇది ఏంటంటే లాక్స్ టు ఇన్వెస్ట్మెంట్, థౌజండ్స్ టు ఇన్వెస్ట్మెంట్. అదే వేరే బిజినెస్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది అని చెప్తారు అంతే. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ ఇది ఇది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లేబర్ ప్రాబ్లం. లేబర్ ప్రాబ్లం అంటే ఏంటి? లేబర్ ప్రాబ్లం అంటే మాస్టర్ ఉండాలి, ఆ, క్లీన్ చేసే వాళ్ళు ఉండాలి, ఉమ్, ఉమ్, మనం బండి దొబ్బే వాళ్ళు ఉండాలి, ఉమ్, మనం చేసుకునే ఇది ఉండాలి, ఇక్కడ ఉమ్, ఇక్కడ నిలబడే మంచి వ్యక్తి ఉండాలి. వచ్చే. ఎందుకంటే వాళ్ళు వస్తే జనాల్ని ఆకర్షించే శక్తి ఉండాలి వాళ్ళకి. ఉమ్, 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 అందరూ వ్యాపారం చేస్తారు ఉమ్, 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 ఇక్కడ, అందరు ఇక్కడ ఇన్ని బండిలు ఉన్నాయి, ఉమ్, ఉమ్. కానీ మీరు మన్నే ఎందుకు చూస్ చేశారంటే అంతే అది. సో తను చెప్పినట్లుగానే ఎందుకే వీళ్ళ దగ్గరికి వచ్చి మేము ఇంటర్వ్యూ అడిగాము అంటే జస్ట్ మామూలుగా వచ్చి టేస్ట్ చేసాం అనమాట. సో బాగా అనిపించింది. సో మన ఫ్రీడమ్ యాప్ ఎప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ సంబంధించి అంతే క్వాలిటీకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారని చెప్పి నేను మీకు తన ఇంటర్వ్యూనే చేయడం జరుగుతుంది అనమాట. దట్స్ ఇట్ అండి. మీ ఫుడ్ చాలా బాగుంది, ముఖ్యంగా పడ్డు అయితే చాలా బాగుంది. సో అంటే ఎప్పుడైనా బిజినెస్ జరగకుండా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు? సార్ మనం అంటే చేసుకుంటాం, ఎక్కువ తక్కువ చేసుకోరు, మనకి ఎంత కావాలో అంతే చేసుకుంటాం. ఉమ్, 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 ఇంకోటి అట్లా ఏమన్నా కావాలి అనిపిస్తే ఉమ్, ఉమ్, ఇంట్లో మా అమ్మ ఉంది, ఉమ్, ఉమ్. ఆ, జనాలు చూసి చేసుకుంటాం. ఓహో. అదేం పెద్ద సంగతి కాదు మాకు, ఎందుకంటే ఇది మొదటి నుంచి మరి ఇదే బిజినెస్. ఉమ్, ఉమ్, ఇప్పుడు కొత్తగా రన్ అవుతే మనం ఎట్లా అని ఆలోచిస్తాం, ఉమ్, కానీ ఇది మనకు మిఠాయి కానీ ఇది కానీ మనకు పాతది. ఉమ్, 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 మిఠాయి షాపులు కానీ చేస్తాం, ఉమ్, ఉమ్, కోసిలో పెద్ద మిఠాయి షాప్ ఉంది, ఉమ్, ఉమ్, ఉమ్. అది కూడా చాలా బాగా. దాన్ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఫోటో పెడతాం. ఓకే ఓకే. ఒక్కసారి బసవన్న ఫోటో, ఈసారి రాఘవేంద్ర ఫోటో పెట్టాం. ఓహో. దట్స్ ఇట్ అండి. సో మొత్తానికి అయితే ఒక దగ్గర ఒక రోజుకి వచ్చేసి మీకు 1500 రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. రోజులు బాగున్నట్లయితే బాగా వస్తుంది అంటారు. మరి ఇప్పుడు కొన్ని బిజినెస్లు అన్ని సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నష్టాలు కూడా రావచ్చు. సో మా సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఏం అడుగుతూ ఉంటారంటే, అన్న ఎవరైనా ఫెయిల్యూర్ అయిన కష్టాలు ఉంటే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా మళ్ళీ పైకి వచ్చారు ఏంటి అన్నది కావాలి. సో అలా లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేస్తే మళ్ళీ మనం బిజినెస్ పుంజుకుంటుంది అంటారు. సో ఇంకోటి, మనం లాస్ అంటే ఇది అంత లాస్ రాదు. ఈ బిజినెస్ వచ్చేసి నాకు తెలిసి ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి అంత లాస్ రాదు. ఎందుకంటే మనము ఊహ కింద ఎక్కువ వేసుకుంటే రేపు ఆదివారం ఉంది, ఆదివారము మనకు తెలుసు ఎన్ని కేజీలు పోతుంది, 3 కేజీలు పోతుంది, దానికన్నా 1 కేజీ ఎక్కువ వేసుకోవాలి అంతే. ఓకే. మనము ఆశ ఎక్కువ ఉంటాం, మనిషి అయినాక ఈ రోజు వ్యాపారం ఎక్కువైందంటే రేపు ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ వేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక లిమిట్ తెలుస్తుంది కదా, ఈ రోజు ఇంత రేపు ఆదివారం 2 కేజీలు పోతుంది, 1 కేజీ ఎక్కువ వేసుకోవాలి, 3 కేజీలు వేసుకోవాలి. అది ఇడిసి మనం 10 కేజీలు వేసుకుంటే లాస్ అవుతుంది, ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాం. ఇంకోటి, మనం సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, మనము ఫెయిల్యూర్ పర్సన్స్. అప్పటి నుంచి ఫెయిల్యూర్ పర్సన్, ఇప్పుడు చిన్నగా ఎదుగుతున్నాం. అవునా? మరి మీరు అప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేశారు? బాధపడుతూ ఉండేవారా ఏంటి అసలు? అప్పుడు ఎలా ఉండేది? లాస్ట్ టైం మన పెద్ద హోటల్ చాలా లాస్ అయింది. ఎప్పుడండి? హోటల్ పెట్టాం. ఏమంటే అది ఎందుకంటే జనాలు ప్రభావం, జనాలు ఆకర్షణ లేదు, మనకు జనాలు ఇచ్చేది సహకరించారు, అందుకోసం మనకు చాలా ఇబ్బంది పెట్టినారు జనాలు కూడా. కానీ మనం అక్కడ ఉండి
ఇదేముందని మనం ఎక్కడున్నా బాగుండాలి. ఓకే ఓకే మనం ఎక్కడ పోయినా బాగుండాలి. ఓకే దట్స్ ఇట్ అంటారు. ఇంకోటి మనం వేరే వరకు చెడు చేయకుండా, మనం మంచి చేయకుండా వాళ్ళు చెడు చేయకూడదు. ఓకే నా పాలసీ. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గురించి చెప్పండి. ఇప్పుడు చాలా చోట్ల కల్తీ అని చెప్పి మైదా అని చెప్పి వాడుతూ ఉంటారు అని చెప్పి వింటూ ఉంటాం. సో ఇది ఎంతవరకు వాస్తవము? అసలు మీరు ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు? క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సార్ ఇప్పుడు మనము మైదా అంటాం కదా. అవును. యాక్చువల్లీ మనం ఫుడ్ గురించి మాట్లాడేది బేకరీలో వెళ్తే చిన్న ఒక బ్రెడ్ నుంచి లాస్ట్ పిజ్జా వరకు మైదానే. మైదా ఎక్కువ వాడేది. కానీ మైదా తినకూడదు, అసలు మైదానే తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే అది లబ్బర్ ఉన్నట్టు ఉంటుంది. అవును అవును. అది తినే కొద్దీ ఆయుష్యం తగ్గుతుంది. ఎందుకంటే అది జిగుటు పదార్థం. అవును. అది ఉండే కొద్దీ మనకు ఇదవుతుంది. మనం ఏ వస్తువు మైదా వాడము. మనం వాడే వస్తువులో ఏది మైదా ఉంది. మైసూర్ బొండా ఉంది కానీ నేను వేయటం లేదు. ఎందుకంటే పోతుంది, వేస్తే పోతుంది మైదా. దాన్ని మంచి కన్నా అది చూస్తే తింటారు జనాలు. మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది అందుకోసం దాన్ని ఎక్కువ వాడాలి. ఒక్కరోజు వాడినా నేను వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు వస్తాను. అవునా? ఇప్పుడు బాగా తిన్నారా? అమ్ముడిపోయా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో ఇది మా ప్రేక్షకులందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గైస్ అది మనం చూస్తున్నాం కదా, మంత్రాలయం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క టిఫిన్ స్టాల్ ఏదైతే ఉందో వీళ్ళు చాలా తక్కువ ఖర్చుతోనే మొదలు పెట్టవచ్చు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి కేవలం 10,000 రూపాయలతో వాళ్ళు మొదలు పెట్టడం జరిగిందంట. లేదు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఈజీగా ఒక 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు పెట్టి మొదలు పెట్టుకోవచ్చు అంట. ఎంత కాదనుకుని ఒక రోజుకి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి 2,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. అంటే దీని మీద 2,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 3,000, 3,500 వరకు టర్న్ ఓవర్ వస్తుంది అనమాట ఒక్క రోజుకి. ఎంత కాదనుకుని ఒక రోజుకి వారికి 3,000 నుంచి 3,500 వరకు వస్తుందంట. మనం యావరేజ్గా 3,000 తీసుకుందాం అంటే ఒక రోజుకి 3,000 అంటే నెలకి ఈజీగా 90,000 రూపాయల వరకు వస్తుంది. ఇందులో అన్ని ఖర్చులు అంటే రోజుకి 2,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక 60,000 రూపాయలు తీసేస్తే 30,000 రూపాయలు చక్కగా సాలిడ్గా తనకి ప్రాఫిట్ అయితే వస్తుందని చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మైదా యూస్ చేయరని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా అలాంటి ఫుడ్ని కూడా ఒకవేళ మీ బిజినెస్ రన్ చేయాలనుకుంటే యూస్ చేసుకోండి. అండ్ ఫుడ్ లైసెన్స్ ఒకటి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా మీరు కనుక పబ్లిక్ ప్లేస్లో పెట్టుకోవాలనుకున్నట్లయితే మున్సిపల్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ మంత్రాలయం చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నారంట. ఒక రోజుకి వచ్చేసి 20 రూపాయల వరకు వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నారంట. సో దాట్స్ ఇట్ గైస్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్ అండ్ మనీకి సంబంధించినటువంటి కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడే వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.